భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం. నిన్నటి రోజున ముఖ్యమైనటువంటి విషయాల్లో గురవాయూరు ఆలయంలో ఉన్నది కృష్ణ రూపంలో నేనే అని చెప్పడం జరిగింది. ఈ రోజున నేను జగన్నాథుడను అని చెప్తున్నారు. పూరి జగన్నాథునికి సాలబేగ అనే ఒక భక్తుడు ఉన్నాడు. పూరి జగన్నాథునికి సాలబేగ అనే భక్తుడు ఉన్నాడు. అతడు ఒక సంవత్సరం జగన్నాథ రథయాత్ర చూడటానికి పూరి క్షేత్రానికి బయలుదేరాడు. అతను ఉన్న చోటుకు పూరి చాలా మైళ్ళ దూరం ఉంది. ఇక్కడ జగన్నాథుని రథయాత్రకు ఏర్పాట్లు జరిగాయి. విగ్రహాలను రథంలో అమర్చి అలంకరించడం అయింది. రథం లాగటానికి కొన్ని వేల మంది సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రాంగణం అంతా భక్తులు తండోపతండాలుగా నిండి ఉన్నారు. అప్పటికి సాలాబేగ ఇంకా చాలా దూరంలో ఉన్నాడు. అప్పుడు అతడు ఆర్తితో అన్నట్ట, స్వామి, నేను నీ రథయాత్ర చూడటానికి వస్తున్నాను. నాపై నీకు నిజంగా దయ ఉంటే నేను వచ్చే వరకు నీవు కదలకూడదు అని ప్రార్థించాడు సాలాబేగ. అంతే, ఎన్ని వేల మంది లాగటానికి ప్రయత్నించినా రథం కదలలేదు. పూరి మహారాజుకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు రాత్రి జగన్నాథుడు ఆ మహారాజుకు కలలో కనబడి, నా భక్తుడు సాలాబేగ రథయాత్ర చూడటానికి వస్తున్నాడు, అతడు వచ్చే వరకు రథం కదలదు అని చెప్పాడు. మరునాడు సాలాబేగ వచ్చి జగన్నాథునికి ప్రణామాలు అర్పించిన తరువాతనే జయ జయధ్వానాలతో మంగళవాద్యాల ఘోషతో రథం బయలుదేరింది. 1997 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నాడు మదురై నుండి సుబ్రహ్మణ్య చెట్టియార్ శ్రీ సత్యసాయి పాదుకా ట్రస్ట్ తరపున తయారు చేయించి తీసుకువచ్చిన బంగారపు రథాన్ని భగవాన్ బాబా అధిరోహించిన చిరస్మరణీయమైన మహోత్సవం జరిగింది. 97వ సంవత్సరం సెప్టెంబర్ 22న సుబ్రహ్మణ్య చెట్టి బంగారపు రథాన్ని తెగించి తీసుకొచ్చారట. ఉదయం 7 గంటలకు రథోత్సవం ప్రారంభం కావలసి ఉండగా తెల్లవారుజామున 3 గంటలకే ప్రశాంత నిలయం భక్తులతో కిటకిటలాడిపోయింది. భగవాన్ బాబా తమ దివ్య మందిరంలో నుండి బయటకు వచ్చారు. ద్వారం ఎదుట బంగారపు రథం మిరుముట్లు కొలుపుతూ సకల శోభలతో సర్వసిద్ధంగా ఉంది. కనుచూపు మేర అసంఖ్యాకమైన జనం. సుబ్రహ్మణ్య చెట్టియార్ బాబా పాదపద్మాలకు నమస్కరించి బంగారపు వేలాయుధాన్ని బాబా దివ్య హస్తాలకు అందించారు. భక్తులు జయ జయధ్వానాలు చేశారు. బాబాను దయతో స్వర్ణరథం అధిరోహించమని ఆయన వేడుకున్నారు. రథం లాగటానికి తమిళనాడుకు చెందిన ఎందరో పెద్దలు, అధికారులు, శ్రీమంతులు సర్వసన్నద్ధులై నిలబడి ఉన్నారు. అప్పుడు భగవాన్ బాబా, నా రథం లాగటానికి నా వాళ్ళు ఎవరూ రాలేదా అని అడిగారు. ఆ మాట విని స్వామి ఆంతర్యం గ్రహించిన సన్నిహితుడు వెంటనే మందిరం ప్రాంగణంలో కూర్చున్న విద్యార్థుల్ని వేగంగా రమ్మని పిలిచారు. అక్కడ విద్యార్థుల్ని స్వామి తన వారిగా భావించారన్నమాట. అంతే, సాయి విద్యార్థులు తెల్ల గుర్రాల వలె చకచకా పరుగులు తీస్తూ వచ్చి రథం లాగటానికి సిద్ధంగా నిలిచారు. అప్పుడు భగవాన్ బాబా సరిగ్గా 7:05 అది కన్యా లగ్నం రోహిణి నక్షత్ర శుభగడియలలో రథం అధిరోహించారు. నటరాజ విగ్రహం అలరారుతున్న పూర్ణచంద్ర సభా సదనం ముఖద్వారం నుంచి వెస్ట్ 1 బ్లాక్ ముందు నుంచి క్యాంటీన్ రహదారి మీదుగా చారిత్రాత్మకమైన ఆ రథోత్సవం సాగింది. దారి పొడుగునా బారులు తీరిన అశేష ప్రజానీకానికి అభయ ప్రదానం చేస్తూ భగవాన్ బాబా 7:30 సాయి కుల్వంత్ హాల్లోకి ప్రవేశించారు. 25 నిమిషములు ఆ రథయాత్ర జరిగినది. అంతులేని జనం అనంతమైన ఆనంద పారవస్యంతో కరతాళ ధ్వనులు చేస్తుండగా బాబా కొద్దిసేపు రథంపైనే నిలబడి భక్తులను ఆశీర్వదించి దివ్య ఆనందాన్ని అనుగ్రహించారు. ప్రొఫెసర్ గోకాక్ మహాశయుడు ముందుగా అరవిందుని భక్తుడు. తరువాత ఆయన బాబా సన్నిధికి రావడం జరిగింది. ఒక రోజున ఆయన ఉదయం అరవిందాశ్రమంలో ఉన్నారు. సాయంత్రం వచ్చి బాబా సన్నిధిలో ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు, నేను 2 పడవలపై ప్రయాణిస్తున్నానా ఏమిటి అనిపించింది. అప్పుడు ఆయన భగవాన్ బాబాతో, స్వామి,
అరవిందులకు మీకు తారతమ్యం ఏమిటి అని అడిగారు. వెంటనే బాబా, అరవిందుడు వ్యక్తినాథుడు, నేను జగన్నాథుడను అన్నారు గోకాక్ గారితో స్వామి. ఒకసారి భగవంతం గారు, జోగారావు గారు, గోకాక్ గారు బృందావనంలో మందిరం పోర్టికోలో నిలబడి ఉన్నారు. పెద్ద బొట్టు అక్కడ ముగ్గులు పెడుతున్నది. ఇంతలో స్వామి వచ్చి ఆమె పెడుతున్న ముగ్గు వంక చూస్తూ, ఏమీ అంత శ్రద్ధగా ముగ్గు పెడుతున్నావు, నీ పతి వస్తాడా అన్నారు. నా పతి కాదు ప్రభు, జగత్పతి వస్తారు, ఆయన కోసం ముగ్గులు పెడుతున్నాను అని చెప్పింది పెద్ద బొట్టు. స్వామి భగవంతం గారి వైపు తిరిగి, చూడు భగవంతం, ఈమె ముగ్గు వేస్తే జగత్పతే వస్తాడట అన్నాడు. అప్పుడు భగవంతం గారు, ఎందుకు రాడు స్వామి, భక్తి ఉంటే తప్పక వస్తాడు అన్నారు. అయితే నీ జగత్పతి ఎవరో చూపించు, నేను కూడా చూస్తాను అన్నారు స్వామి భగవంతం గారు పెద్ద బొట్టమ్మతో. అలా అనగానే పెద్ద బొట్టమ్మ దగ్గరగా ఉన్న స్వామి బొజ్జ మీద తట్టి, నా జగత్పతి ఈయనే నడుచుకుంటూ వస్తాడు అన్నది. నేను రాను అన్నారు స్వామి. మీరు ఊ అన్నా ఆ అన్నా ఆ ముగ్గులు ఈ జగత్పతి గురించి వేసినవే. ఆ సంకల్పం ఎప్పుడు బయలుదేరిందో అది వెంటనే ఆయనకు చెందుతుంది అన్నది పెద్ద బొట్టమ్మ. మరొకసారి విజయరంగం అనే ఆమె పేరు విజయరంగం, ఆమెతో పాటు పెద్ద బొట్టు ఇద్దరూ కలిసి ముగ్గులు వేసి పూలు చల్లుతున్నారు. స్వామి వచ్చి పెద్ద బొట్టుతో, ఇదిగో చూడు, ఈ పూలు నీ మీద రిపోర్ట్ చేస్తున్నాయి, వీరిద్దరూ మా గొంతులు కోస్తున్నారని అన్నారు. అప్పుడు పెద్దబొట్టు, స్వామి, ఆ పూలు మీకు రిపోర్ట్ చేసే బదులు తమ కష్టాలను మాకు చెప్పకూడదా, వాటి కాళ్ళకు మొక్కి మరీ మానేసేవాళ్ళం కదా, మీతో చెప్పడం ఎందుకు అన్నది. అంతటా స్వామి, నీకు వాటి భాష తెలుసా, నేను జగత్పతిని కనుక నాకు తెలుసు అని స్వామి తన పొట్ట మీద కొట్టుకుని తాను జగత్పతిగా మరీ చెప్పారు. బాబా తమ దైవత్వాన్ని తామే మనోహరంగా స్పష్టంగా చెప్పిన సన్నివేశం ఇది. సాయిరామ్ అంటే ఇలా అయిపోయిందా జగత్పతిగా ఆ భక్తులకు తెలియజేసిన సన్నివేశాలు. సాయిరామ్ అంటే